గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఈ ప్రాజెక్ట్ మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో మీరు యూజువల్గా జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నౌకరీ కానీ, ఇండీడ్ కానీ, మన్స్టర్ కానీ, ఇంకా ఇంకేదైనా వెబ్సైట్స్ మీరు చూసినప్పుడు జాబ్ రిజల్ట్స్లో మీరు సెర్చ్ చేసింది కాకుండా అదర్ జాబ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. అయితే మీకు ఊరికే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అదర్ జాబ్స్ సమ్ టైమ్స్ మీకు సంబంధించిన జాబ్స్ కాకుండా కంప్లీట్గా ఆ పేజ్ సెర్చ్ రిజల్ట్స్లో మొత్తం అదర్ జాబ్సే ఉంటాయి అనమాట. అయితే దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే దీన్ని మీ జాబ్ సెర్చ్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనే దాని గురించి ఈ ప్రాజెక్టు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. సో దాని ఉద్దేశం అంటే దాన్ని మనసులో పెట్టుకొని నేను ఈ ప్రాజెక్ట్ని అయితే చేస్తున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది indeed.com. సో ఇప్పుడు మనం పైథాన్ డెవలపర్ అని సెర్చ్ చేద్దాం. బెంగళూరు లొకేషను. సో సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ చూడండి ఉడూ డెవలపర్ అని వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి, పైథాన్ డెవలపరు. బట్ ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇట్లా వస్తున్నాయి అనమాట. ఇక్కడెక్కడో ఒకటి ఉంది పైథాన్ డెవలపరు, ఇక్కడ నెక్స్ట్ పైథాన్ డెవలపరు. అయితే ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే అండి, సో నేనేం చేస్తానంటే గ్రాప్ చేస్తాను, ఓకేనా, డీటెయిల్స్ని గ్రాప్ చేస్తాను. సో రిజల్ట్స్ ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ పేజ్ని నేను గ్రాప్ చేసి కరెక్ట్గా ఈ ఉడూ డెవలపర్ ఇట్లా అన్నెసరీ డేటా లేకుండా నేను ఏదైతే సెర్చ్ చేస్తున్నానో ఆ డేటా ఉండేటట్టుగా చూసుకుంటాను అనమాట, ఓకేనా. సో అలాగా మనం ఇప్పుడు మనం ఏవేవి గ్రాప్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ డెవలపర్ హెడ్డింగ్ ఒకటి, నెక్స్ట్ కంపెనీ, లొకేషన్ ఎలాగో మనం ఇస్తాం కాబట్టి లొకేషన్ ఉంటుంది, శాలరీ ఉంటే శాలరీ వస్తుంది, కొన్నిటికి శాలరీ ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లిటిల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని గ్రాప్ చేద్దాం, ఓకేనా. అలాగే ఎప్పుడు పోస్ట్ చేశారు, ఓకేనా, ఇది 8 days ఎగో అని ఉంది. సో మనకి 8 days, 1 week అండ్ అలాగే 1 month, 15 days అట్లాగా అవద్దు. మనకి రీసెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుందాం. సో దానికి ఇక్కడ వీళ్ళు సార్ట్ అని పెట్టుంటారు, డేట్ వైజ్గా సార్ట్ బై డేట్. సో ఇలా పెట్టుంటారు కదా. సో దీన్ని తీసుకుందాం. అయితే ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ యూఆర్ఎల్ చూడండి ఇట్లా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటా, ఓకే. కాపీ చేసుకొని సో సార్ట్ ఈక్వల్ టు డేట్ అంది, యూఆర్ఎల్ నేను కాపీ చేసుకొని ఒక న్యూ పేజ్ ఓపెన్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ మీరు కూడా ఇట్లా ఓపెన్ చేసుకోండి, ఓకే. సో దీన్ని యూఆర్ఎల్గా పెట్టుకుంటాను నేను, ఓకేనా, యూఆర్ఎల్గా పెట్టుకుంటా, ఓకే. నేను దీన్ని డైనమిక్గా కూడా చెప్తాను. ప్రస్తుతానికి అసలు మనకి డేటా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం, ఓకేనా. సో నేను ఆల్రెడీ నేసరీ లైబ్రరీస్ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ సూపర్ 2 తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోకపోతే ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. సో నేను నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఓకేనా. వెయిట్ మినిట్, cd scripts cd activate cd desktop cd py jp ఫైల్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆ ఇన్స్టాల్ అయినో లేదో తెలుస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ పిప్ ఇన్స్టాల్ bs4 అంటుంది, వాటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నాకైతే ఫైల్ ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే ఆ లైబ్రరీస్ 2 నాతో ఉన్నాయి, అంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అండి చూడండి, డేట్ వైజ్గా సార్ట్ అయింది, సెర్చ్ క్వెరీ పైథాన్ డెవలపరు, అలాగే లొకేషన్ బెంగళూరు అండ్ సార్ట్ డేట్, ఓకేనా. సో అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని మనం ఫస్ట్ దీని నుంచి డేటాని గెట్ చేయడానికి ట్రై చేద్దాం. రెస్పాన్స్ ఈక్వల్ టు request dot get of url dot content, ఓకే, కంటెంట్. నెక్స్ట్ సూప్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇవన్నీ వేరియబుల్స్ అన్ని ఇలానే క్రియేట్ చేయాలని లేదు, ఓకేనా. మీ ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకోండి. నాకు ఇది అలవాటు కాబట్టి నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్ని ఇక్కడ పంపించండి, అలాగే HTML పార్సర్ని పంపించాలి, HTML డాట్ పార్సర్. నెక్స్ట్ పార్సర్ని పంపించేశాక, ఓకే, పార్సర్ని పంపించాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే రెస్పాన్స్ అసలు వస్తుందో లేదో చూద్దాం. సూప్ డాట్ టెక్స్ట్ అని ఇద్దాం. అసలు ఏమొస్తుందో ఒకసారి చూద్దామండి మనం దీంట్ లోపల, ఓకే. ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కనిపిస్తుంది అది, ఓకే. సో వెయిట్ చేద్దాం. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా కావాలండి, మనం వెబ్ స్క్రాపింగ్ కాబట్టి ఇది,
సో మీ కనెక్షన్ చూడండి. ఓకే, చూడండి మనకి డేటా అయితే వస్తుంది ఆ వెబ్సైట్లోంచి కొంత డేటా వచ్చింది చూడండి. మై మెయిల్, సంథింగ్ గెట్ న్యూ జాబ్స్, ఇట్లా సంథింగ్ దాని గురించి దాంట్లో ఉన్న టెక్స్ట్ డేటా అంతా వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా చూడండి, అరకిలో సీనియర్ అప్లికేషన్ డెవలపర్ న్యూ, టుడే సేవ్ జాబ్ మోరు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. గమనిస్తే మీరు ఇక్కడ చూడండి, టుడే అనేది అక్కడిది, నెక్స్ట్ సేవ్ జాబ్ మోరు, ఈ కండిషన్స్ అన్నీ అక్కడ ఏమైతే టెక్స్ట్ డిస్ప్లే అయిందో అదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ మనకి ఇలా అవసరం లేదు, ఇలా మనకి అవసరం లేదు. మనకి కావాల్సింది పర్టికులర్గా ఈ టెక్స్ట్. ఓకేనా, ఈ టెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదనమాట. సో దాన్ని ఎలా గ్రాప్ చేస్తామంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం అసలు ఏవేవి తీసుకోవాలంటే ఐడెంటిఫై చేద్దామండి. ఫస్ట్ ఇది, ఓకేనా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. ఓకేనా, ఇన్స్పెక్ట్ చేయండి. సో ఇన్స్పెక్ట్ చేస్తే అది ఏ ఎలిమెంట్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, త్వరగా రా. ఓకే, సో ఇక్కడ టైటిల్లో ఉందండి, అది H2 టైటిల్లో ఉంది. ఓకేనా, సో క్లాస్ టైటిల్ అండి, గ్రాప్ చేద్దాం. ఓకే, టైటిల్ ఈక్వల్ టు, ఓకేనా, మీరు మీ నచ్చింది పెట్టుకోండి. ఓకేనా, sub.find ఆఫ్ H2, అలాగే క్లాస్ ఉంది కదండి, క్లాస్ అట్రిబ్యూట్ని పంపిద్దాం. లేదంటే క్లాస్ అట్రిబ్యూట్ని పంపించకపోతే ఏమైందండి, మొత్తం మీకు అనవసరమైనంత వస్తుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇంకెక్కడైనా H2 ఉందనుకోండి, ఆ H2 కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా, టైటిల్ డాట్ టెక్స్ట్. ఓకేనా, సో లాస్ట్లో మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను దీని గురించి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మనీ ఎర్న్ చేయడం కోసం దాన్ని చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా బిజినెస్ ఐడియా చెప్తానండి. కమాన్. సో చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం ఫస్ట్ది ఏముందో. మేబీ అంటే ఓకే, ఫస్ట్ అలానే ఉందండి. మనం సెర్చ్ చేసేటప్పుడు ఒకవేళ రిజల్ట్స్ మళ్ళీ ఆప్టిమైజ్ అయ్యి అంటే రిఫ్రెష్ అయ్యింటే ఆ రిజల్ట్స్ వస్తాయండి చూడండి. కాకపోతే మనకి ఇక్కడ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది వచ్చిందనమాట కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకేం గ్రాప్ చేయాలండి, నెక్స్ట్ కంపెనీ నేమ్ గ్రాప్ చేయాలి. ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ స్పాన్ క్లాస్ కంపెనీ అని ఉంది, కంపెనీని గ్రాప్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఊరికే రాయకుండా దీన్ని కాపీ చేస్తాను, దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. టైటిల్ కంపెనీ, సరే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, దీన్ని గ్రాప్ చేద్దాం. కంపెనీ, నెక్స్ట్ అది స్పాన్ అండి. ఓకేనా, స్పాన్ ట్యాగ్ అది. నెక్స్ట్ క్లాస్లో కంపెనీ. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ కంపెనీ. ఓకేనా, కంపెనీ డాట్ txt. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు చూద్దాం. సో ఐ హోప్, సో చూడండి సిస్కో సిస్టమ్స్ అని కంపెనీ వచ్చేసింది అనమాట. ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సిస్కో సిస్టమ్స్ కంపెనీ నేమ్ వచ్చేసింది. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేం గ్రాప్ చేయాలి. బెంగళూరు లొకేషన్ ఎలాగో మనకు తెలుసండి, సో ఇది అవసరం లేదు, లొకేషన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉందండి. ఓకేనా, డిస్క్రిప్షన్ ఉంది, డిస్క్రిప్షన్ మనం గ్రాప్ చేద్దాం. ఓకేనా, డిస్క్రిప్షన్ కోసం రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ సమ్మరీ అనేది డివ్ క్లాసు, దాంట్లో UL అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంది, నెక్స్ట్ లిస్ట్ ఉంది. ఓకేనా, అయితే మనం అన్నిటినీ గ్రాప్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ని మనం గ్రాప్ చేయడానికి అవ్వదు. లిస్ట్ ఆఫ్ ఐటమ్ని అన్నిటినీ ఒకేసారి గ్రాప్ చేయడానికి అవుతుంది. ఓకేనా, డివ్ క్లాస్లో సమ్మరీని తీసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్, సరే ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను కదా. సో sub.find ఆఫ్ అదేంటండి డివ్ ట్యాగ్, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి, సో క్లాస్ వచ్చేసి సమ్మరీ. షిట్, ఓకే వెయిట్ చేయండి 1 minute, నేను దీన్ని పేస్ట్ చేస్తాను. ఓకే, సమ్మరీ వచ్చేసింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ సమ్మరీ డాట్ టెక్స్ట్. ఓకే, సమ్మరీ డాట్ టెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఐ హోప్, కమాన్, మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇది వస్తుందండి. చూడండి, ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్వాల్వింగ్ జావా ఆర్ పైథాన్, ద ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫినామినన్ డ్రైవింగ్ న్యూ ఆపర్చునిటీస్ అని ఉంది. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో సేమ్ అనమాట, ఇక్కడ ఉన్న 2 పాయింట్సే ఇక్కడ కూడా వచ్చేసి. ఓకే అండి, అయితే ఇంకా మనం ఇంకేమి గ్రాప్ చేయాలంటే ఇక్కడ జస్ట్ పోస్టెడ్ ఇది కావాలి, ఎప్పుడు పోస్ట్ చేశారనేది మనకు కావాలన్నమాట. సో దీన్ని కూడా గ్రాప్ చేద్దాం. సో గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్పాన్ డేట్ ఉంది, సో దీన్ని తీసుకెళ్తాను.
ఓకేనా. అయితే దీన్ని ఇక్కడ పెట్టుకొని ఈ స్పాన్ ఉంది కదా దీన్ని కాపీ చేసుకుందాం, ఈక్వల్ టు పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం, ఈ కంపెనీని తీసేయండి. ఓకేనా. స్పాన్లో డేట్ అనేది స్పాన్ క్లాసు, సో దాన్ని పంపిస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ నెక్స్ట్ ఏంటండి డేట్ కదా, డేట్ డాట్ టెక్స్ట్. ఓకేనా, డేట్ డాట్ టెక్స్ట్. సో చూడండి జస్ట్ పోస్టెడ్ అని వచ్చేసింది అనమాట. ఓకేనా, జస్ట్ పోస్టెడ్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం అన్నిటిని గ్రాప్ చేసాం ఒక జాబ్ డీటెయిల్కి సంబంధించి. ఇక్కడ ఫస్ట్ జాబ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని, ఏది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కానీ సిస్కో సిస్టమ్స్ బెంగళూరు కర్ణాటక, ఇది లొకేషన్ మనం ఇస్తామండి, ఆల్రెడీ మనకి వివరాల్లో ఉంటుంది అది. రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం గ్రాప్ చేయగలిగాం. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏమంటామంటే, ఇప్పుడు మనం గ్రాప్ చేసిందన్నీ కూడా ఫస్ట్ ఒక దానికే అనమాట. మరి అన్నిటికీ గ్రాప్ చేయాలంటే ఎలాగండి, అన్నిటికీ గ్రాప్ చేయాలి కదా, ఫస్ట్ ఒక్కదానికి కదా. మరి అప్పుడు ఎలా చేస్తారు మీరు, ఒకవేళ ఇక్కడ చూడండి ఒకదానికి ఇక్కడ శాలరీ కనిపిస్తుంది. ఓకేనా, శాలరీ కనిపిస్తుంది, కొన్నిటికి శాలరీ లేదనమాట, అందుకని నేను శాలరీని చూపించట్లేదు. ఒకవేళ మీరు గ్రాప్ చేస్తే చేయొచ్చండి. ఓకేనా, శాలరీ ఉంటే శాలరీ కూడా చూపించవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు మనం ఒక్కదానికి గ్రాప్ చేసాం, మరి అన్నిటికీ గ్రాప్ చేయాలంటే ఎలాగా. సో ఒకసారి మీరు పాస్ చేసి ఆలోచించండి ఎలాగా మీరు అనుకుంటున్నారో. నేనైతే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కార్డులో ఉంటాయండి, ఇదంతా కూడా ఒక కార్డ్ అనమాట. సో ఫస్ట్ మనం కార్డ్ని ఇన్స్పెక్ట్ చేద్దామండి. ఓకేనా, కార్డ్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. సో కార్డు ఎక్కడుంది, ఇక్కడ నావిగేట్ చేద్దాం దానికి. సో ఇక్కడ ఉందండి, డివ్ క్లాస్ జాబ్ సెర్చ్ కార్డ్ అని ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ నేను ఒక చిన్న అంటే మీకు ఉపయోగపడే ఒక థింగ్ చెప్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వీటన్నిటిని కొంతసేపు కామెంట్లో పెట్టుకుందాం అండి. ఓకేనా, ఇవన్నీ మనకు యూజ్ అయ్యాయండి, అందుకే నేను మీకు ఒక్కొక్కటి చెప్తూ వచ్చాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే, మనకి ఒక క్లాస్ని కాపీ చేసుకొచ్చాము. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డేటాని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా, డేటా ఈక్వల్ టు ఆ కార్డ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సూప్ డాట్ ఫైండ్ డివ్ ట్యాగ్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ వచ్చేసి ఇది. ఓకేనా, సో ఇది కదా. సో అయితే మీరు ఎప్పుడు కూడా ఇట్లా ఉందనుకోండి, ఎప్పుడైతే క్లాస్ తర్వాత ఒక స్పేస్ వస్తుందో, ఆ స్పేస్ పక్కన ఉండేవన్నీ కూడా సిఎస్ఎస్ అట్రిబ్యూట్స్ అండి. ఓకేనా, బూట్ స్ట్రాప్ కానీ సిఎస్ఎస్ఎల్ అండి. కానీ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ అనమాట. సో వీటిని మనం కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడు వరకు ఆ స్పేస్ వచ్చే ముందు వరకు ఉన్నది మాత్రమే క్లాస్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా బూట్ స్ట్రాప్ కానీ సిఎస్ఎస్కి సంబంధించిందే. ఓకేనా, అవన్నీ మీరు తీసేసి దీన్ని పెట్టుకొని సెర్చ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీకు రాంగ్ డేటా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ప్రింట్ డాట్ టెక్స్ట్ అంటానండి. ఓకేనా, ప్రింట్ డాట్ టెక్స్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఇప్పుడు మనకు వచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కానీ వస్తే ఆ కార్డులో ఉన్న డీటెయిల్స్ మనం గ్రాప్ చేస్తుంటాం. ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వచ్చింది, న్యూ అనేది అంటే ఎప్పుడు పోస్ట్ చేస్తారని, సిస్కో సిస్టమ్స్ వచ్చింది. నెక్స్ట్ కంపెనీ రేటింగ్. ఓకే, మీరు ఇది కూడా గ్రాప్ చేయొచ్చండి ఒకవేళ మీరు అనుకుంటే, కంపెనీ రేటింగ్ కూడా. సో నెక్స్ట్ ఇంకా బెంగళూరు కర్ణాటక, కంపెనీ రేటింగ్ని బట్టి మనం ఏం చూడం కాబట్టి జాబ్ చేయడానికి. సో దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ బెంగళూరు కర్ణాటక లొకేషను, నేను లొకేషను డైనమిక్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి దీన్ని గ్రాప్ చేయట్లేదు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడు పోస్ట్ చేశారని, అలాగే వ్యూ ఆల్ జాబ్స్ అని ఇక్కడ ఏదో సంథింగ్ దాని గురించి వచ్చింది డేటా, ఆ కార్డులో ఉన్న డేటా. బట్ ఇంత మనకు అవసరం లేదు కదా. సో మనకు కావాల్సినవి జాబ్ ఎప్పుడు పోస్ట్ చేశారు, జాబ్ రిలేటెడ్ డిస్క్రిప్షను, ఏ లొకేషన్ కూడా కాదు, ఏ కంపెనీ, నెక్స్ట్ పొజిషన్ ఏంటి. ఓకేనా, సో ఇది మనకు కావాల్సిన డేటా. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం దీన్ని. ఓకేనా, ఈ కార్డులో ఉన్న డేటాని ఫైండ్ అవుట్ చేసాం. అయితే జస్ట్ మీరు ఇక్కడ చిన్న చేంజ్ చేయండి, ఆల్ అని పెట్టండి. ఓకేనా, ఆల్ అని పెట్టినప్పుడు ఈ డేటా డాట్ టీఎక్స్టీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే అదొక లిస్ట్ ఫార్మాట్లో వస్తుంది. ఫర్ ఐ ఇన్ డేటా. ఓకేనా, ఫర్ ఐ ఇన్ డేటా అనుకున్నాక, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని గ్రాప్ చేసుకురండి. ఓకేనా, సో కావాలంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాక ఇక్కడ పెట్టండి, ఫర్ లూప్లో ఇవన్నీ పెట్టండి. ఓకే,
అలైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ స్పేస్ అన్ని తీసేద్దాం మనం. సో అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టండి, ఇప్పుడు మనం సూప్లోంచి కాదు ఈ డేటా యాట్రిబ్యూట్లోంచి ఫైండ్ చేయాలన్నమాట. సో అన్నిటినీ నేను డేటాలోకి చేంజ్ చేస్తాను. ఓకేనా, సో డిఎస్టిఏ అని పడింది, డేటాలోకి చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, డేటాలోంచి ఫైండ్ చేయాలి. ఎందుకు డేటాలోంచి ఫైండ్ చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ ఆ కార్డ్లో ఉన్నాయి అనమాట. ఈ దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం సూప్ అంటే ఎంటైర్ హెచ్టిఎంఎల్ ఫామ్లో హెచ్టిఎంఎల్ పేజ్లోంచి కాకుండా ఈ డేటా నుంచి మాత్రం గ్రాప్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మనకి ఇక్కడ చాలా కార్డ్స్ ఉన్నాయండి. ఓకేనా కదా, చాలా కార్డ్స్ ఉన్నాయి. సో ఈ కార్డ్స్ అన్నీ కావాలి కాబట్టి నేను ఆల్ పెట్టాను అనమాట. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ జాబ్ టైటిల్ ఇట్లా కొంచెం మనకు అర్థమయ్యే భాషలో రాసుకుందాం. మళ్ళీ ఏంటని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. జాబ్ టైటిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఏంటండి జాబ్ సమ్మరీ. జాబ్ సమ్మరీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోస్టెడ్ అని పెట్టేస్తున్నాను. ఓకే, పోస్టెడ్ అని పెట్టేస్తాను. ఓకేనా, ఒకవేళ మీరు జాబ్కి వెంటనే పెట్టుకోవాలంటే ఇక్కడ జాబ్ టైటిల్ పక్కన పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అండి, ఏది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓకే ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో. అలాగే నేను జాబ్ టైటిల్ ముందు /n పెడతాను, ఎందుకంటే ఒక జాబ్కి మధ్యలో స్పేస్ వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంకేదైనా అంటే ఇప్పుడు జాబ్ ఒక కార్డ్ అయిపోయిన తర్వాత మీరు ఇలాగ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. 10 into ఒక 4 స్టార్స్ పెట్టేస్తే ఒక లైన్ ఏర్పడుతుంది అనమాట. అందుకోసమే సపరేషన్ అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఇంటూ అది యాక్చువల్గా వెయిట్ చేద్దాం. ఇంటర్నెట్ మాత్రం చూసుకోండి. సో ఏమంటుందంటే ఫైండ్ యూ ప్రాబబ్లీ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ ఇన్ ఏ సింగిల్ ఎలిమెంట్. ఎక్కడి నుంచి వచ్చింది ఎర్రర్? H2 క్లాస్ టైటిల్. ఐఎమ్ రియలీ సారీ అండి. మనం చేయాల్సింది ఏంటంటే ఐలో నుంచి అనమాట. ఓకేనా, ఇదంతా కూడా ఐ అండి. ఓకేనా, ఐఎమ్ రియలీ సారీ, ఇది ఐలో నుంచి. ఓకేనా, ఐ నుంచి మనం ఫర్ లూప్ చేస్తుంది దానికోసం అనమాట. నేను ఇలానే ఆలోచించాను, మనం ఐలో నుంచి తీసుకురావాలి. ఓకేనా, ఐలో నుంచి. ఐఎమ్ రియలీ సారీ. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. సో కమాన్, యా చూడండి, ఇప్పుడు చూడండి క్లియర్గా వచ్చేసింది అనమాట. ప్రతి జాబ్కి వచ్చేసింది. అయితే ఇప్పుడు మొత్తం చాలా జాబ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూడండి జాబ్ టైటిల్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెక్స్ట్ న్యూ అంటే అది రీసెంట్ అని. ఓకేనా, కంపెనీ నేమ్ సిస్కో సిస్టమ్స్, నెక్స్ట్ జాబ్ సమ్మరీ వచ్చేసింది. పోస్టెడ్, ఎప్పుడు పోస్టెడ్, జస్ట్ పోస్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ సెకండ్ జాబ్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, సూపర్ కదా. సో మనం సక్సెస్ఫుల్గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ మనది జాబ్స్ రిజల్ట్స్ని గ్రాప్ చేయడం కాదండి. మన మెయిన్ ఏం ఏంటంటే ఇక్కడ ఇది నేను తీసేస్తాను, ఇది ఇంకా అవసరం లేదు కదా. సో మన మెయిన్ ఏమేంటంటే అండి, ఇక్కడ మనం డైనమిక్గా సెర్చ్ చేయగలగాలి. నాకు కావాల్సిన జాబ్స్ మాత్రమే వస్తే సరిపోద్ది అనమాట, ఇంకేం అవసరం లేదు నాకు. ఓకేనా, ఇక్కడ వచ్చిన జాబ్స్ అన్నీ కూడా మనకి అన్రిలేటెడ్ జాబ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ నేనేం అడుగుతున్నాను, పైథాన్ డెవలపర్ అని అడిగితే ఇక్కడ పైథాన్ డెవలపర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పోతే డేటా సైన్స్, ఓకే ఇది ఓకే రిలేటెడ్ జాబ్ అండి. సో మనం ఫస్ట్ జాబ్ ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. ఓకేనా, అది కూడా ఇదేదో దేని గురించో ఉంది, అసలు మనకు సంబంధించింది కాదు. అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా ఏందో యాప్స్ గురించి ఉంది, అసలు దీనికి మనకు సంబంధం లేదు. యాప్ సిస్టమ్స్ ఇంజనీర్, ఇది కూడా సంబంధం లేని జాబ్. సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అన్రిలేటెడ్ జాబ్స్ అనమాట. సో నేనేమంటానంటే ఇప్పుడు ఈ జాబ్స్ని ఫస్ట్ మనం ఫస్ట్ స్టెప్ 1లో మనం ఇవన్నీ చేసామండి.
జాబ్ డీటెయిల్స్ అన్ని గ్రాప్ చేసాం. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మనకు కావాల్సిన జాబ్స్ని తీసుకురావాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే యూఆర్ఎల్ని చేంజ్ చేస్తాను. ఓకేనా, దీన్ని మరలా కాపీ చేసుకోండి. ఒకసారి కాపీ చేసుకొని యూఆర్ఎల్ ఈక్వల్ టు అదే పేస్ట్ చేయండి. సరే, యూఆర్ఎల్ ఆల్రెడీ ఉంది కదా, పేస్ట్ చేశాక ఇప్పుడు చిన్న మాడిఫికేషన్ చేద్దామండి. ఓకే, జాబ్ ఈక్వల్ టు నేనేమంటాను పైథాన్ డెవలపర్. ఓకే, పైథాన్ డెవలపర్. ఓకేనా, లొకేషన్ ఈక్వల్ టు బెంగళూరు. ఓకేనా, బెంగళూరు, లొకేషన్ బెంగళూరు. సో అయితే నేను ఇక్కడ ఈ రెండింటిని రిమూవ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ ఇది ఎలా ఉందో చూసుకోండి అండి. ఓకేనా, ఓకే, పైథాన్ ప్లస్ డెవలపర్ ఉందన్నమాట. అంటే స్పేస్ని వాళ్ళు ఎలా సపరేట్ చేస్తున్నారో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఈ యూఆర్ఎల్లో ఉన్నాం కదా, సో యూఆర్ఎల్లో సెకండ్ యూఆర్ఎల్ అండి. సో అందుకోసమే అది మిస్ అవ్వకూడదు అనేసి నేను పైన రాశాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వీటి మధ్యలో ప్లస్ పెట్టాల్సి ఉంటుంది, ప్లస్ ప్లేస్లో జాబ్ పెట్టాలి. ఓకేనా, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్లస్తో వచ్చిందనమాట. సో మనం ఏం చేయాలి దీన్ని, సో ఇక్కడ మనం ఏమనుకోవచ్చు, జాబ్ ఈక్వల్ టు జాబ్ డాట్ స్ప్లిట్ బై, లేదా స్ప్లిట్ కాదు, రీప్లేస్ ప్లస్ ఇంటూ స్పేసెస్ అండి. ఓకేనా, సో స్పేస్ ఉంటే ప్లస్తో రీప్లేస్ చేయమని చెప్తున్నాను అనమాట దానికి. ఓకేనా, సో జాబ్ డాట్ రీప్లేస్ అని పెట్టేశాను. ఇది స్ట్రింగ్ మెథడు. ఓకే, మనం ఒకసారి కావాలంటే ప్రింట్ చేద్దాం దీన్ని, జాబ్. ఓకే, సో ఇదంతా కూడా కాసేపు పక్కన పెడదాం. యూఆర్ఎల్ కాన్ఫిగర్ చేసినాం కాబట్టి ఒకసారి చూద్దామండి, చెక్ చేసుకోవాలి, లేకపోతే యూఆర్ఎల్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో పైథాన్ డెవలపర్. ఓకేనా, స్టిల్ జాబ్ రీప్లేస్ ప్లస్ ఇద్దాం, జాబ్ రీప్లేస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది వచ్చేసింది. సో ఓకేనా, నేను తిప్పించాను. సో దేన్ని రీప్లేస్ చేస్తున్నాం దేంతో, ఓకే అట్లాగనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ జాబ్ని మనం ఇచ్చినట్లయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే ఇలాగ వస్తుంది అనమాట, పైథాన్ ప్లస్ డెవలపర్ అని వస్తుంది. ఓకే, దానికోసం. ఓకే, సో వచ్చేసింది కదా, ఇప్పుడు జాబ్ ఓకే అండి. లొకేషను ఆల్రెడీ ఉన్నది, సో దీన్ని కూడా తీసేయండి. లొకేషన్ కూడా బెంగళూరు. సో ఇక్కడ ప్లస్, సారీ ఇక్కడ ప్లస్, అలాగే ఇక్కడ కూడా ప్లస్ అనమాట. సో అన్ని సింగిల్ కోట్స్లోనే ఇవ్వండి, ఎందుకంటే ఎర్రర్స్ వస్తాయి అనమాట. మీరు ఫైనల్గా డబుల్ కోట్స్ పెట్టుకొని సింగిల్ కోట్స్లో ఇవ్వచ్చు, మధ్యలో డబుల్ కోట్స్ పెట్టారంటే అది వేరే లాగా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ లొకేషన్ పాస్ చేస్తున్నాం. లొకేషన్లో ఒకవేళ స్పేసెస్ ఉంటే సేమ్ మీకు ఇచ్చే లొకేషన్ చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇది సింగిల్ లొకేషన్ కాబట్టి నేను, అంటే ఇంకొకటి సెకండ్ వర్డ్ లేదు కాబట్టి నేను ఇలా అయినా ఇస్తున్నాను, ఓకేనా, బెంగళూరు అని ఇస్తున్నాను. సో లొకేషన్ పంపిస్తున్నాను ఇక్కడ, లొకేషన్. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఇలాగే ఉంచేసి ఇప్పుడు మనం దీన్ని ఇద్దాము, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మన యూఆర్ఎల్ కాన్ఫిగర్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అయితే సేమ్ వస్తున్నాయండి కదా. అయితే ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉందండి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నాకు కావాల్సిన రిజల్ట్స్ కావాలి నాకు. ఓకేనా, అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఈ జాబ్ టైటిల్ని గ్రాప్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ అని పెట్టుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ పైథాన్ డెవలపర్లోంచి, ఓకేనా, పైథాన్ డెవలపర్లోంచి ఏం చేస్తానంటే టైటిల్ అని లేదంటే ఎగ్జాంపుల్గా జే అని పెట్టుకుంటాను. జే ఈక్వల్ టు జాబ్ డాట్ టైటిల్ కేసులో పెట్టుకుంటానండి. ఓకేనా, టైటిల్ కేసులో ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ వచ్చే జాబ్స్ అన్నీ కూడా టైటిల్ కేసులోనే ఉంటాయి అన్నమాట. టైటిల్ కేసు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్
క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఓకేనా, స్పేస్ తర్వాత అన్ని కూడా ఇక్కడ చూడండి. సో ఇవి మనం స్ట్రింగ్ మ్యాచ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ అవ్వ అనమాట. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని టైటిల్ కేసులో పెట్టుకుంటా, ఓకేనా. పెట్టుకున్నాక ఈ జేని ఏం చేస్తానంటే ఐటమ్స్లోకి తీసుకొని స్ప్లిట్ చేస్తానండి, ఓకేనా. ఎందుకు స్ప్లిట్ చేస్తాను అంటే జే డాట్ స్ప్లిట్ బై స్పేసెస్తో స్ప్లిట్ చేస్తాను. ఎందుకు స్ప్లిట్ చేస్తానంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనం ఎప్పుడు సెట్ చేసినా కూడా దేని గురించి సెట్ చేస్తామండి, పైథాన్ లేదా జావా, డిజాంగో డెవలపర్ అట్లా సెట్ చేస్తూ వస్తామంట. అంటే మనం ఫస్ట్ వర్డ్ని యూస్ చేస్తూ వస్తాం, ఓకేనా, ఫస్ట్. సో నేనేమంటానంటే ఈ వర్డ్ని ఈ టైటిల్లో ఉండేటట్టుగాను, ఈ టైటిల్లో కానీ ఉంటే ఆ జాబ్ని చూపించు, లేదంటే చూపించొద్దు, ఓకేనా. అర్థమైందని అనుకుంటారు. ఈ టైటిల్ ఇక్కడ ఇచ్చిన కీవర్డు డెవలపర్ పైథాన్ అంటారు కదండి, పైథాన్ డెవలపర్ అని అంటారు, డిజాంగో డెవలపర్ అని అంటారు, ఓకేనా. ఇలాగంటారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వర్డ్ కానీ ఉన్నట్లయితే ఆ వర్డ్ని చూపించు, ఓకేనా. అలాగే యూఆర్ఎల్ కూడా ఆటోమేటిక్గా యూజర్ ఇచ్చిన యూఆర్ఎల్తో ఈ కీవర్డ్తోనే చేంజ్ అవుతుంది కాబట్టి దానివల్ల మనకు ప్రాబ్లమే లేదు, ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాను. ఆల్రెడీ దీన్ని స్ప్లిట్ చేశాను, ఎందుకు అంటే పైథాన్ని డెవలపర్ని పక్కన పెట్టేశాను, పైథాన్ జాబ్స్ మాత్రమే చూపిస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఐటమ్స్ ఆఫ్ 0 ఇన్ టైటిల్, ఓకేనా, ఇన్ టైటిల్ డాట్ టీఎక్స్టీ, ఓకే. టైటిల్ డాట్ టీఎక్స్టీలో కానీ ఉంటే రిమైనింగ్ ఇవన్నీ ప్రింట్ చేయమంటానండి. ఇవన్నీ చూడు, ఓకేనా, ఇవన్నీ గ్రాప్ చేయి, లేదంటే వద్దు, ఇంకేం గ్రాప్ చేయొద్దు, ఓకేనా. టైటిల్ కానీ మనం సెర్చ్ చేసిన కీవర్డ్ కానీ లేకపోతే ఇవన్నీ ఏం సెర్చ్ చేయొద్దు, ఓకేనా. వీటన్నిటిని కూడా చూపించొద్దు, ఒకవేళ ఉంటే మాత్రమే చూపించాలి చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఓన్లీ ఇప్పుడు మనం పైథాన్ డెవలపర్ గురించి మాత్రమే చూస్తున్నాం. సో లెట్ మీ డూ దిస్. సో పైథాన్ డెవలపర్ ఇక్కడ చూడండి, అందుకే స్ప్లిట్ చేశాను అనమాట, ఓకేనా. సో చూద్దాం ఇది ఏదైనా రిజల్ట్ ఇస్తుందో లేదో. అండ్ అలాగే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్ట్రైప్ని యూస్ చేయండి, ఓకేనా, స్ట్రైప్. ఎందుకంటే ఇది స్పేసెస్ని రెడ్యూస్ చేస్తుందామండి, ఓకేనా. అలాగే ఎండ్ స్పేసెస్ అట్లా ఉంటాయి కదా, దానికోసం అండి. కానీ ఇక్కడ కూడా స్ట్రైప్, ఓకేనా, స్ట్రైప్ని రెడ్యూస్ చేయండి, ఇవ్వండి స్ట్రైప్ మెథడ్ని. ఇది స్పేసెస్ని తీసేస్తుంది అనమాట, ఎక్స్ట్రా స్పేసెస్ ఎట్లా ఉన్నా కానీ స్పేసెస్ని తీసేస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చినవన్నీ కూడా పైథాన్కి సంబంధించిన జాబ్స్ అనమాట. ఫస్ట్ జాబ్ పైథాన్ డెవలపర్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ జాబ్ ఇక్కడ ఉంది పైథాన్ డెవలపర్. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి పైథాన్ డెవలపర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైథాన్ డెవలపర్, ఓకేనా. సో చూడండి ఇలాగ మనం ఆప్టిమైజ్ చేస్తాం అనమాట. అంటే అన్నెసరీ రిజల్ట్ ఏమొద్దు, నాకు కావాల్సిన జాబ్స్ని నేను పర్ఫెక్ట్గా తీసుకురాగలిగాను అనమాట, ఓకేనా. సో ఈ స్ప్లిట్ వల్ల మనకి మీరు ఇక్కడ కండిషన్ రివర్స్లో ఇవ్వద్దండి, ఓకేనా. టైటిల్ టెక్స్ట్ అని ఇన్ ఐటమ్స్ అని ఇవ్వద్దు, ఓకేనా, అది మారిపోతుంది. సో ఇలాగేనివ్వండి, ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే లిటిల్ బిట్ డైనమిక్గా చేద్దాం దీన్ని, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ జాబ్ అనేదాన్ని జాబ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ జాబ్ టైటిల్ అని పెడతా, ఓకేనా. నెక్స్ట్ లొకేషన్ ఈక్వల్ టు, ఓకేనా, లొకేషన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ లొకేషన్, ఓకేనా, ఎంటర్ లొకేషన్ అంటాను. ఇప్పుడు ఇవి తీసేయండి ఇంకా, ఓకేనా, ఇవి తీసేయండి. స్ట్రైప్ మాత్రం అలానే ఉంచండి, ఓకేనా, జాబ్, ఓకే. అలాగే జాబ్ ఇంకంతా అది సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ కూడా ఇక్కడ ఇది తీసేసి లొకేషన్ మాత్రం ఉంచండి, స్ట్రైప్ మాత్రం ఉంచండి. లొకేషన్ మీరు మాన్యువల్గా ఇందాక ముందు ఇచ్చారు కదా, ఆ లొకేషన్ తీసేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. సో ఎంటర్ జాబ్ టైటిల్ ఉంది డిజాంగో అని ఇస్తాను, డిజాంగో డెవలపర్, ఓకే. నెక్స్ట్ లొకేషన్ అంటే బెంగళూరు. ఒకవేళ జాబ్స్ గురించి కానీ ఏం లేకపోతే అదేం ఇవ్వదండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి. జాబ్ టైటిల్ ఫుల్ స్టాక్ డిజాంగో పైథాన్ డెవలపరు. నెక్స్ట్ జాబ్ టైటిల్ పైథాన్ డిజాంగో డెవలపరు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి
బ్యాక్ ఎండ్ డిజాంగో డెవలపరు, నెక్స్ట్ డిజాంగో డెవలపరు. సో చూడండి, సో ఆప్టిమైజ్ వచ్చేసాయి అనమాట. అది కూడా సార్ట్ అయిందండి చూడండి, 7 days ఏగో, 11 days ఏగో, అంటే డేట్ని బట్టి వచ్చాయన్నమాట. 6 days, ఓకేనా, 5 days, కానీ రీసెంట్ జాబ్స్ అనమాట. దాంట్లో ఉన్న రీసెంట్ రిజల్ట్ని బేస్ చేసుకొని వచ్చిందనమాట. సో దీన్ని మీరు ఇక్కడ అంటే మీరు యూస్ చేసుకోవడానికి అయితే ఓకే ఇక్కడ వరకు. లేదు నేనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి డిఫరెంట్ వెబ్సైట్ నుంచి ఇలాగ డేటాను గ్రాప్ చేసి యాక్యురేట్ రిజల్ట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తానంటే ఖచ్చితంగా యూజర్స్ అనేవాళ్ళు మీకు కూడా బిల్డ్ అవుతారండి ఈ వెబ్సైట్ని డిజైన్ చేస్తే. అంటే ఇప్పుడు నౌకరీ ఉంది కదా, వీటన్ని అంటే ఇట్లా జాబ్ సెర్చింగ్ వెబ్సైట్స్ అన్నిటిని కూడా మనం కంబైన్ చేసి ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసి ఏదైతే అన్నిటి నుంచి పోస్టులు తెస్తూ రీసెంట్గా యాక్యురేట్ రిజల్ట్స్ని ఇస్తే వాళ్ళ వెబ్సైట్స్ కంటే కూడా మన వెబ్సైట్స్కి ఎక్కువ యూజర్స్ వస్తారండి. ఓకేనా. సో ఇది బిజినెస్ ఐడియా అయితే. ఒకవేళ మీరు దీన్ని ఎలాగ బిల్డ్ చేయాలి అని మీకు ఇంకా కూడా తెలియకపోతే ఎక్కువ మంది కానీ దీని గురించి కమెంట్ కానీ చేస్తే, అంటే డిజాంగోలో దీన్ని బిల్డ్ చేసి చూపించండి మాకు అని కానీ కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న యూస్ఫుల్ కంటెంట్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.